శ్రీమాత్రే నమ. పరాభవనామ సంవత్సర మకర రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 2 అయితే వ్యయం 8, రాజపూజ్యం 1 అయితే అవమానం 6. ఈ రాశి వారికి గురుడు మే 31 వరకు మిథున రాశి యందు, ఆ తర్వాత కర్కాటక రాశి యందు సంచరిస్తాడు. ఇక అక్టోబర్ 31 నుంచి సింహరాశి యందు సంచరిస్తాడు. ఆ తర్వాత మరలా జనవరి 24, 2027 నుండి సప్తమ స్థానమైన కర్కాటక రాశి యందు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. శని సంవత్సరంతా తృతీయ స్థానం యందు అంటే మీన రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తాడు. రాహు సంవత్సరాదిలాగా అయితే కుంభరాశి యందు డిసెంబర్ 5వ తేదీ నుంచి జన్మస్థానాన్ని మకర రాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తాడు. ఇక కేతువు సంవత్సరాదిలాగా అయితే సింహరాశి యందు ఇక డిసెంబర్ 5వ తారీఖు నుండి సప్తమ స్థానాన్ని కర్కాటక రాశిని తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. ఈ గ్రహ సంచార ప్రభావం చేత ఈ రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు లాభించి రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఒక నిర్ణయానికి వచ్చేస్తాయి. వివాహాది శుభకార్యాలు విశేషంగా జరుగుతాయి. బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది. విందు భోజనాలు చేస్తారు. గౌరవాభిమానాలు పెరుగుతాయి. ఆధిక్యత కూడా చేకూరుతుంది. ప్రతి విషయంలో కూడా ఆధిక్యతను సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. దాంపత్య సుఖాలు కూడా పొందుతారు. తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. మధ్య మధ్య కొన్ని వ్యవహారాల్లో అపజయం కూడా కలుగుతూ ఉంటుంది. కాలయాపన జరిగిన మొత్తం మీద బాగుంటుంది. ఇక విద్యార్థుల విషయంలో అసలు ఉన్నత శ్రేణిలో పాస్ అవుతారు. అధికమైన మార్కులు వస్తాయి. విదేశాలు వెళ్ళే అవకాశం ఉన్న ఆటంకాలు మాత్రం అధికంగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తుల విషయంలో వచ్చేసరికి మంచి అవకాశాలు వచ్చి ఉద్యోగ అభివృద్ధి ఏర్పడుతుంది. నిరుద్యోగులకి తగు ప్రయత్నాలతో ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. ఇక వ్యవసాయదారుల విషయంలో ఉన్నట్టయితే చీడపీడలు ఉంటాయి. ఎలకల వల్ల కొంత పంట నష్టం ఏర్పడుతుంది. అయినా విశేషమైన ఆదాయం చేకూరుతుంది. రుణ బాధలు అనేటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. అంటే రుణాలు తీరుస్తారు అన్నమాట. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు బాగా జరిగి లాభసాటిగా ఉంటాయి. నూతనమైన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఇక క్రీడాకారుల విషయంలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. టీవీ సినీ నటీనట వర్గానికి కూడా మంచి ఆదాయం పెరుగుతుంది. మంచి ప్రశంసలు కూడా అందుకుంటారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకి విశేష ధనాదాయం చేకూరుతుంది. మధ్య మధ్య కొన్ని అడ్డంకులు ఏర్పడినా ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. పనులైతే మాత్రం చురుగ్గా సాగిపోతూ ఉంటాయి. ఇక రాజకీయ నాయకుల విషయంలోకి వచ్చేసరికి ప్రజలు మెచ్చుకునే విధంగా పనులు చేస్తారు. వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకుంటారు. ఇక శ్రమ పడతారు. పేరు ప్రతిష్టలు బాగా సంపాదిస్తారు. అదేవిధంగా ఈ రాశి వారి స్త్రీలకి యోగదాయకమైన కాలం అని చెప్పచ్చు. మనసులో సంకల్పించిన పనులు నెరవేరుతాయి. ఉద్యోగం ప్రాప్తిస్తుంది. తర్వాత అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ధనాదాయం బాగుంటుంది. శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. ఇక సంక్షేమ కార్యక్రమాలు, దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు. మాటలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అడ్డంకులను ఎదుర్కొంటారు. అదేవిధంగా సంతానాభివృద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కూడా కలుగుతుంది. ఈ ప్రకారంగా ఈ రాశి వాళ్ళకి మనకు కనబడుతుంది. అంచేత టోటల్గా చూస్తే బాగుంది.
అయితే అక్కడక్కడ మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి అని సూచనప్రాయంగా చెప్పడం జరుగుతోంది. అంచేది ఇక్కడ ఏంటంటే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పి మనం గ్రహించవచ్చు. అయితే ఎక్కువ శాతం శుభ ఫలితాలే ఉంటాయి, తక్కువ శాతమే అశుభ ఫలితాలు ఉంటాయి, కానీ మనం కంగారు పడాల్సిన పని లేదు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అనేది ఉంది కనుక దశమహావిద్యా మహామంత్రాలు చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా రోజు 108 సార్లు చొప్పున జపం చేసుకుంటూ మానసాదేవికి చక్కగా రోజు కాచిన పాలలో పంచదార కలిపి నైవేద్యం పెట్టడం ద్వారా సకల శుభాల్ని కూడా చేకూర్చుకోవచ్చు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ జగన్మాత సకల శుభాలు కలగజేయాలని చెప్పేసి అని అమ్మవారిని ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.